Hi guys, first of all thank you for being on my YouTube channel. మనం పాలినామియల్స్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు పాలినామియల్స్లో థర్డ్ చాప్టర్. సో ఫస్ట్ క్లాస్లో పాలినామియల్ అంటే ఏమిటి, బహుపది అంటే ఏమిటి చెప్పుకున్నాము. అలాగే బహుపది పరిమాణం. సెకండ్ క్లాస్లోకి వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ పాలినామియల్, అలాగే శూన్య విలువ చెప్పుకున్నాం, జీరో ఆఫ్ ద పాలినామియల్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ పాలినామియల్, బహుపదుల రకాలలో బేస్డ్ ఆన్ డిగ్రీ పరిమాణాన్ని బేస్ చేసుకొని బహుపదుల యొక్క రకాలు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10th క్లాస్. 10th క్లాస్కి సంబంధించి ఇది డిగ్రీని బేస్ చేసుకొని బహుపదుల రకాలు ఉంటాయమ్మా. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఎస్పెషల్లీ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కాన్సన్ట్రేషన్ మీద వినాలి. ఎందుకంటే అకాడమిక్ ఇయర్కి వచ్చేటప్పటికి బిట్స్ అంతా మేజర్గా తీసుకోరు, క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ చేస్తే సరిపోతుంది. కానీ కాంపిటేటివ్కి వచ్చేటప్పటికి ఎవ్రీ బిట్ ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్లో బిట్ అంటే కాన్సెప్ట్ క్లియర్గా వింటే ఈజీగా మీరు ఏ బిట్కైనా ఆన్సర్ చేయగలరు. నేను ఇన్డెప్త్గా ఇందులో టైప్స్ ఏంటనే చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి, విని నేర్చుకోండి. సో టైప్స్ ఆఫ్ ద పాలినామియల్ బేస్డ్ ఆన్ డిగ్రీ, పరిమాణాన్ని ఆధారంగా చేసుకొని రకాలు ఏంటో మాట్లాడదాం. ఫస్ట్ వన్ జీరో పాలినామియల్. సో జీరో పాలినామియల్ అంటే తెలుగులో దీన్ని శూన్య బహుపది. శూన్య బహుపది అంటే ఏమిటో చూద్దాం. జీరో పాలినామియల్ శూన్య బహుపది అంటే పేరులోనే ఉందమ్మా, జీరో. శూన్యము అంటే జీరో. దాని డెఫినేషన్ ఏం అక్కర్లే, జస్ట్ జీరో మీకు ఎక్కడ కనిపించినా దాన్నే జీరో పాలినామియల్ అంటాము, శూన్య బహుపది అంటాము. ఇంకా డెఫినేషన్ మనం మాట్లాడాలంటే ఏ బహుపది యొక్క పరిమాణాన్ని మనం నిర్వచించలేమో దాన్నే శూన్య బహుపది అంటాము. ఓకేనమ్మా, శూన్య బహుపది డెఫినేషన్ మీకు అక్కర్లేదు. జీరో పాలినామియల్ అంటే జీరో, డైరెక్ట్గా జీరో. సెకండ్ వన్ వచ్చేటప్పటికి లీనియర్ పాలినామియల్ని తెలుగులో ఏమంటామంటే లీనియర్ పాలినామియల్ రేఖీయ బహుపది అంటారు. రేఖీయ బహుపది అంటారు. ఏంటో రేఖీయ బహుపది చూద్దాం. ఇప్పుడే మాట్లాడుకున్నాం డిగ్రీని బేస్ చేసుకొని చెప్పాలి అని చెప్పాను. చూడమ్మా, ఏ పాలినామియల్ ఆఫ్ ద డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. డిగ్రీ 1 ఒక బహుపది యొక్క పరిమాణం 1 అయితే దానిని ఏమంటామంటే రేఖీయ బహుపది అంటాం. ఏ పాలినామియల్ ఆఫ్ ద డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. డెఫినేషన్ మీరు రాసుకోవచ్చు, స్లోగా పెట్టవచ్చు. యూట్యూబ్లో మనం వీడియోని స్లోగా చేయొచ్చు, స్పీడ్గా చేయొచ్చు. మీకు క్లాస్ స్లోగా అనిపిస్తే స్పీడ్గా పెట్టి చూడండి, స్పీడ్గా అనిపిస్తే స్లోగా పెట్టి చూడండి. డెఫినేషన్ ఏంటో చూడండి. ఇక్కడ చూడమ్మా, లీనియర్ పాలినామియల్కి ఇంగ్లీష్లో డెఫినేషన్ చెప్తాను. ఏ పాలినామియల్ ఆఫ్ ద డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. ఒక బహుపది యొక్క పరిమాణము 1 అయితే దానిని రేఖీయ బహుపది అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ రేఖీయ బహుపదికి ఎగ్జాంపుల్ 2x, అలాగే 5x, అలాగే 6x, అలాగే 8x. ఇవన్నీ కూడా మనకి లీనియర్ పాలినామియల్కి ఎగ్జాంపుల్. అలాగే 5x + 1, అలాగే 8x + 2, అలాగే 9y + 8. ఇవన్నీ కూడా లీనియర్ పాలినామియల్కి మనకి ఎగ్జాంపుల్. ఎందుకు? వీ కెన్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, డిగ్రీ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ ఆర్ 1. ఇక్కడ ప్రతి బహుపది యొక్క పరిమాణము 1 కాబట్టి ఇవన్నీ కూడా రేఖీయ బహుపదులు అవుతాయి. ఓకేనమ్మా, రేఖీయ బహుపది అంటే ఒక బహుపది యొక్క పరిమాణము 1 అయితే దానిని రేఖీయ బహుపది అంటాము. ఏ పాలినామియల్ ఆఫ్ ద డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. ఎగ్జాంపుల్స్ ఇవి. మరి దీని యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది? ఓకేనా, రేఖీయ బహుపది యొక్క సాధారణ రూపము ఎలా ఉంటుందంటే ax + b వేర్ a నాట్ ఈక్వల్ టు 0. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా, ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ax + b
జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్, రేఖీయ బహుపది యొక్క సాధారణ రూపము ax ప్లస్ బి వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇంపార్టెంట్, ఇక్కడ ఏ అనేది మస్ట్ అండ్ షుడ్ 0. ఇక్కడ ఏ అనేది నెంబర్ అమ్మ, ఓకేనా. ఎక్స్ అనేది వేరియబుల్, బి కూడా కాన్స్టెంట్. ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్. ఇక్కడ చూసుకోండి, కాన్స్టెంట్గా తీసుకోవాలి. అయితే ఏ నాట్ ఈక్వల్ టు 0 ఎందుకన్నామో చూడండి. ఈ బహుపదిలో ఏ కాని 0 అయిపోతే ఇది లీనియర్ పాలినామియల్ అవ్వదు. బితో మనకు సంబంధం లేదు. బి 0 అయిపోయినా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు, కానీ ఏ 0 కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 0 తీసుకుందాం, 0 ఇంటూ ఎక్స్ ప్లస్ బి తీసుకుందాం. 0 ఇంటూ ఎక్స్ అంటే 0 ప్లస్ బి. ఇప్పుడే చెప్పాను బి అనేది కాన్స్టెంట్. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక పాలినామియల్ మీకు చెప్పాలి, ఇది చెప్పాక చెప్దామని ఆగాను. దీన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ పాలినామియల్ అంటాము. మరొకటి రాస్తాం చూడండి, 2x ప్లస్ 3 అని రాసాం అనుకోండి, ఇది లీనియర్ పాలినామియల్, రేఖీయ బహుపది. ఎందుకు అంటే డిగ్రీ 1. ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0 అనుకున్నాం మనం, ఏ 0 కాకూడదు. ఒకవేళ 0 అయిపోయింది అనుకోండి, 2 ఇంటూ 0 ప్లస్ 3, 2 0s ఆర్ 0 ప్లస్ 3 అంటే 3 అమ్మ, 3 వచ్చింది. ఇది ఏ బహుపది అంటే కాన్స్టెంట్ పాలినామియల్, అంటే స్థిర బహుపది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. డిగ్రీ పాలినామియల్ అంటే ఏమిటో డెఫినేషన్ చెప్పేటప్పుడు 6 అనేది కూడా ఒక పాలినామియల్. ఎలా అని చెప్పుకున్నాము, 6x⁴ రాసుకోవచ్చు అనుకున్నాము. మరి ఇక్కడ హైయెస్ట్ పవర్ 0 కాబట్టి దీని డిగ్రీ ఎంత, 0. ఇప్పుడు డెఫినేషన్ ఈజీగా మీరు చెప్పవచ్చు. కాన్స్టెంట్ పాలినామియల్ డెఫినేషన్ చెప్తాను చూడండి. ఏ పాలినామియల్ ఆఫ్ ద డిగ్రీ 0 ఈజ్ కాల్డ్ ఏ కాన్స్టెంట్ పాలినామియల్. ఒక బహుపది యొక్క పరిమాణము 0 అయితే దానిని స్థిర బహుపది అంటాము. స్థిర బహుపదికి ఉదాహరణలు కాన్స్టెంట్ పాలినామియల్ అమ్మ, ఇక్కడ రాస్తాను. కాన్స్టెంట్ పాలినామియల్ స్థిర బహుపది. ఈ స్థిర బహుపదికి ఎగ్జాంపుల్ నెంబర్సే 1 2 3 4 ఏ నెంబర్ రాసుకోండి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కాన్స్టెంట్ పాలినామియల్స్. చూడండి, 0 పాలినామియల్ అంటే ఒకే ఒకటి 0. కాన్స్టెంట్ పాలినామియల్స్ అంటే నెంబర్స్. ఎందుకు అంటే వీటన్నిటి యొక్క డిగ్రీ ఎంత ఉంటుంది, 0. సో లీనియర్ పాలినామియల్కి వచ్చేటప్పటికి డిగ్రీ 1. ఓకేనా. ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ కూడా ఇక్కడ మాట్లాడాము. ఏంటంటే ax ప్లస్ బి వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0. బి 0 అయిపోయినా పర్వాలేదమ్మా. చూడండి ఇక్కడ ఒకసారి, బి టర్మ్ లేదు, ఇక్కడ బి టర్మ్ లేదు, ఇవేవి బి టర్మ్ లేదు, ఇక్కడ బి టర్మ్ ఉంది. ఓకేనా. ఏ టర్మ్ 0 అయిపోతే అది లీనియర్ పాలినామియల్ అనేది అవ్వదు, కాన్స్టెంట్ పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో ఏంటంటే షేప్. సో షేప్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్, రేఖీయ బహుపది యొక్క రేఖాచిత్రం ఎలా ఉంటుంది అంటే సరళ రేఖ, స్ట్రైట్ లైన్. సరళ రేఖ, స్ట్రైట్ లైన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. షేప్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అంటాడు. షేప్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అని అంటాడు. షేప్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అంటే స్ట్రైట్ లైన్. రేఖీయ బహుపది యొక్క రేఖాచిత్రం ఎలా ఉంటుంది అంటే సరళ రేఖ. చాలా ఇంపార్టెంట్, మీకు ఇస్తాడు. ఇంకా సింపుల్గా ఆడు ఈ మధ్యలో ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఇస్తున్నాడమ్మా. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడు క్రిందన ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చేస్తాడు, పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఈ షేప్ అని ఇస్తాడు, ఇలా ఇస్తాడు 1, ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ ఏ. ఆప్షన్ బిలో ఇలా ఇస్తాడు, ఆప్షన్ సిలో ఇలా ఇస్తాడు, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్, ఏది కాదు అంటాడు. ఇప్పుడు ఇందులో ఏదమ్మా మనకి, ఇది ఏ పాలినామియల్, లీనియర్ పాలినామియల్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఆల్రెడీ we learnt shape of linear polynomial is straight line. ఇదిగోండి straight line. ఓకేనా. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ లీనియర్ పాలినామియల్. అండ్ లీనియర్ పాలినామియల్ ఎప్పుడు కూడా మనకి సెంటర్ నుండి పోతుంది, ఇది కూడా చూసుకోండి. దిస్ ఈజ్ లీనియర్ పాలినామియల్. షేప్ ఆఫ్ లీనియర్ పాలినామియల్, స్ట్రైట్ లైన్. దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో లీనియర్ పాలినామియల్ ఏంటంటే మాట్లాడుకున్నాం, జస్ట్ సినాప్సిస్ చూడండి అమ్మా. డిగ్రీ 1 ఉంటుంది. అలాగే మరి డిగ్రీ 1 కాబట్టి రేఖీయ బహుపదికి ఎన్ని శూన్యాలు ఉంటాయి, ఒక శూన్యమే ఉంటుంది. ఆల్రెడీ మాట్లాడుకున్నాం, డిగ్రీ ఎంత ఉంటే అన్ని శూన్యాలు ఉంటాయి. ఏ లీనియర్ పాలినామియల్ కెన్ హ్యావ్
మోస్ట్లీ ఓన్లీ 1 జీరో. నోట్స్ రాసేటప్పుడు మీరు ఆ పాయింట్ రాసుకోవచ్చు. ఏ లీనియర్ పాలినామియల్ కెన్ హ్యావ్ మోస్ట్లీ ఓన్లీ 1 జీరో. ఒక రేఖీయ బహుపదికి గరిష్టంగా ఒకే ఒక శూన్యం ఉంటుంది. ఎందుకు అంటే బహుపది యొక్క పరిమాణము 1 కాబట్టి దానికి గరిష్టంగా ఒకే ఒక శూన్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఏం చెప్పుకున్నాము, ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. 5x స్క్వేర్ ప్లస్ 3 5x ప్లస్ 3 ఈ విధంగా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పుకున్నాం, జనరల్ ఫామ్ ax ప్లస్ b వేర్ a నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ షేప్. ఈ షేప్ ఎలా ఉంటుందని చెప్పుకున్నామమ్మా, స్ట్రైట్ లైన్. దిస్ ఈజ్ ద సినాప్సస్. ఇదే మీరు నోట్స్ ఈజీగా చేయొచ్చు. ఇవి పాలినామియల్స్కి వచ్చేటప్పుడు మనకి జీరో పాలినామియల్, కాన్స్టెంట్ పాలినామియల్ అండ్ లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. దాన్ని మనం తెలుగులో వర్గ బహుపది అంటాము. క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏమిటి? వెరీ సింపుల్, ఆల్రెడీ మీరు చెప్పేస్తారు. క్వాడ్రాటిక్ అంటే 2 స్క్వేర్ అమ్మ, ఏమీ లేదు, స్క్వేర్. ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. అది డెఫినేషన్ అమ్మ, పాస్ చేసి మీరు డెఫినేషన్ రాసుకోండి. ఒక బహుపది యొక్క పరిమాణము 2 అయితే దానిని వర్గ బహుపది అంటాము. ఒక బహుపది యొక్క పరిమాణము 2 అయితే దానిని వర్గ బహుపది అంటాము. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి మనకి చూడండి, ఎగ్జాంపుల్ 1 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. సెకండ్ వన్ 9x స్క్వేర్ ప్లస్ 3x. థర్డ్ వన్ 8x స్క్వేర్ ప్లస్ 8. ఫోర్త్ వన్ 9x స్క్వేర్. చూడండి, ఈ ప్రతి ఎగ్జాంపుల్ కూడా డిఫరెంట్గా రాశానమ్మా. చూడండి ఒకసారి. ఎందుకు అంటే ఇప్పుడు షేప్ మాట్లాడదాం, జనరల్ ఫామ్ మాట్లాడదాం. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్, మీరు నోట్స్ రాసేటప్పుడే ఆ పాయింట్స్ అన్నీ అలా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఏమిటి అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c వేర్ a నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c వేర్ a నాట్ ఈక్వల్ టు 0. ఈ బహుపదిలో a అనేది 0 కాకూడదు. మిగతా ఏ 0 అయిపోయినా పర్లేదు, అంటే b 0 అయిపోయినా పర్వాలేదు, c 0 అయిపోయినా పర్వాలేదు, కానీ ఈ టర్మ్ ఎట్టి పరిస్థితిలో 0 కాకూడదు. అయితే ఏమవుతుంది ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇందులో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. ఈ 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6లో ఇక్కడ a అనేది 0, అంటే 2 ప్లేస్లో 0 వేస్తామనుకోండి, ఏమవుతుందమ్మా 0x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఇది మొత్తం 0 అయిపోతుంది. 5x ప్లస్ 6 అనేది ఏమవుతుంది, లీనియర్ పాలినామియల్, రేఖీయ బహుపది అయిపోతుంది. అందుకే ఏ అనేది 0 కాకూడదు. చాలా ఇంపార్టెంట్. లీనియర్ పాలినామియల్లో కూడా a నాట్ ఈక్వల్ టు 0, కాకపోతే ax ప్లస్ b. ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c వేర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ c 0 లేకపోయినా పర్లేదు అన్నాను, ఇదిగోండి ఇక్కడ లేదు చూడండి. c 0 అయిపోయినా పర్లేదు. 9x స్క్వేర్ ప్లస్ 3x దట్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. అది కూడా ఒక వర్గ బహుపది. అలాగే ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఏం లేదు మనకి, b టర్మ్ లేదు. చూడండి, b టర్మ్ లేదు. సో దెర్ ఆర్ నో b టర్మ్, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ బికాస్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 2. నెక్స్ట్ ఓన్లీ 1 టర్మ్ ఉంది, 2 జీరోస్ అయిపోయినాయి, అయినా క్వాడ్రాటిక్ పాలినామియలే. సో ఇక్కడ డిగ్రీని బేస్ చేసుకొని పాలినామియల్ చెప్పేటప్పుడు మనం ఏం చూడాలి అంటే ఓన్లీ డిగ్రీ మాత్రమే. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక బిట్ ఉంటుంది చూడమ్మా. దేర్ ఆర్ నో రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ డిగ్రీ. చూడమ్మా, క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినా, లీనియర్ పాలినామియల్ అయినా, కాన్స్టెంట్ పాలినామియల్, ఏ పాలినామియల్ అయినా డిగ్రీని బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ పాలినామియల్ చెప్పేటప్పుడు దెర్ ఆర్ నో రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ డిగ్రీ. టర్మ్స్కి డిగ్రీకి ఎటువంటి సంబంధము లేదు. అంటే ఒక బహుపదిలో పదాల సంఖ్యకి దాని పరిమాణానికి ఎటువంటి సంబంధము లేదు. అదే ఇంపార్టెంట్ బిట్ అడుగుతాడమ్మా అక్కడ. ఎలా అడుగుతాడో చూడండి. ఒక వర్గ బహుపదిలో ఖచ్చితంగా 2 పదాలు ఉండాలి అంటాడు.
ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఏ 2 టర్మ్స్ అంటాడు. దట్ ఈజ్ రాంగ్. బికాజ్ అదే మీకు పాయింట్ చెప్పండి, మీకు రీజన్ ఏం రాయాలి. ఒకసారి 10th క్లాస్ ఎగ్జామ్లో ఇచ్చాడమ్మ అది, ఓకేనా. అక్కడ మనం రీజన్ ఏం రాయాలి, దెర్ ఆర్ నో రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ డిగ్రీ. పదాల సంఖ్యకును పరిమాణానికి ఎటువంటి సంబంధము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్. ఇది వర్గ బహుపది, ఎన్ని పదాలు ఉన్నాయి అందులో, 3 పదాలే ఉన్నాయి. ఇందులో ఇది క్వాడ్రాటిక్ పాలినామియలే, వర్గ బహుపదే, ఎన్ని పదాలు ఉన్నాయి, 2 టర్మ్స్. ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 టర్మ్. చూడండి, ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్కే. కానీ ఫస్ట్ పాలినామియల్ హ్యావ్ ఏ 3 టర్మ్స్, సెకండ్ పాలినామియల్ హ్యావ్ ఏ 2 టర్మ్స్, అండ్ ఫోర్త్ పాలినామియల్ హ్యావ్ ఏ ఓన్లీ 1 టర్మ్. మొదటి బహుపదిలో 3 పదాలు ఉన్నాయి, రెండవ బహుపదిలో 2 పదాలు ఉన్నాయి, అలాగే నాలుగవ బహుపదిలో ఒకే ఒక పదం ఉంది. కానీ ఇవన్నీ కూడా వర్గ బహుపదులే. అంటే బహుపది చెప్పేటప్పుడు వర్గ బహుపదికును పదాల సంఖ్యకి ఎటువంటి సంబంధము లేదు. ఒక వర్గ బహుపదిలో ఇన్ని పదాలు ఉండాలి అనే రూల్ ఏంటి లేదు. ఒక పదం ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 3 కంటే ఎక్కువ ఉండవు, ఓకేనా. 3 టర్మ్స్ కూడా ఉండొచ్చు. చూసుకోండి, అక్కడ దెర్ ఆర్ నో రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ డిగ్రీ అనే కాన్సెప్ట్ మీరు చెప్పవలసి ఉంటుంది. 1 మార్క్ ఇస్తాడమ్మా, ఓకేనా. ఇది ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి డిగ్రీకి ఎటువంటి సంబంధము మనకి లేదు. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0. మరి ఎన్ని జీరోస్ ఉంటాయండి క్వాడ్రాటిక్ పాలినామియల్లో? ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ కెన్ హ్యావ్ మోస్ట్లీ 2 zeros because the degree of the quadratic polynomial 2. ఒక వర్గ బహుపదిలో గరిష్టంగా 2 శూన్యాలు ఉంటాయి. ఎందుకు అంటే వర్గ బహుపది యొక్క పరిమాణం ఎంత అంటే 2. ఏ బహుపది యొక్క పరిమాణము ఎంత ఉంటుందో దానిలో అన్ని జీరోస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాము. కాబట్టి ఒక వర్గ బహుపదిలో గరిష్టంగా 2 మాత్రమే శూన్యాలు ఉంటాయి. చూసుకోండి అమ్మా, ఇలా ఇస్తాడు బహుపది 2x² + 3x + 4. వర్గ బహుపదికి ఎన్ని శూన్యాలు ఉంటాయి అని అడుగుతాడు. హౌ మెనీ జీరోస్ హ్యావ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాడు. సింపుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాడు. క్వాడ్రాటిక్ పాలినామియల్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? క్వాడ్రాటిక్ అనగానే 2. సో ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఏ ఓన్లీ 2 zeros. ఓకేనా. ఒక లీనియర్ పాలినామియల్లో ఒకే ఒక జీరో ఉంటుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్లో 2 zeros ఉంటాయి. ఎందుకు అంటే దాని డిగ్రీ 2. నెక్స్ట్ షేప్. దీని యొక్క షేప్ ఏంటి అంటే పారాబోలా. పరావలయము అమ్మ తెలుగులో, పరావలయము. ఈ పరావలయము అంటే షేప్ ఎలా ఉంటుందంటే ఇగోండి అమ్మ, ఇలా తీసుకోండి, ఇగోండి ఈ షేప్ పరావలయము, యూ షేప్. పారాబోలా అంటే యూ షేప్. చూసుకోండి, యూ షేప్. పరావలయము పారాబోలా షేప్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యూ షేప్లో ఉంటుంది. దాన్ని పారాబోలా అంటాము, పరావలయము అంటాము. ఓకేనమ్మా. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏమిటి అంటే మీకు ఇలా గ్రాఫ్ ఇస్తాడు. ఇలాగే గ్రాఫ్ ఇచ్చేసి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఏ ఈజ్ లెస్ దాన్ 0, ఏ ఈక్వల్ టు 0, నన్ ఆఫ్ దీస్ అని ఇస్తాడు. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్కి చూసుకునేటప్పుడు ఈ విధంగా. ఎప్పుడైనా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఉంది అంటే ఇలా పైకి ఉంటుందమ్మా గ్రాఫ్. ఏ ఈజ్ లెస్ దాన్ 0 ఉందంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా క్రిందకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. లెస్ దాన్ 0 మీన్స్ నెగిటివ్. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి ఎగ్జాంపుల్ 5x² + 6x + 3. దీనికి ఎగ్జాంపుల్ -3x² + 2x + 5. ఇక్కడ మైనస్ వాల్యూ ఉంటే గ్రాఫ్ అనేది ఇలా క్రిందకు ఉంటుంది, ప్లస్ అయితే ఇలా పైకి ఉండడం జరుగుతుంది. చూసుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. షేప్ ఇలా ఇస్తాడు. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఏ ఈజ్ లెస్ దాన్ 0, ఏ ఈక్వల్ టు 0, నన్ ఆఫ్ దీస్ అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ అంటే పైకి ఉంటుంది, ఏ లెస్ దాన్ 0 అంటే
క్రిందకు ఉంటుందమ్మా. ఈ విధంగా మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇంకా ఇందులో జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం ఉంది క్వాడ్రాటిక్ పాలినామియల్లో. అలాగే రిలేషన్షిప్ కూడా ఉంది. అది నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడదాం. ఇంతవరకు మనం ఇందులో ఏం నేర్చుకున్నామంటే డిగ్రీ 2 అయితే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాము. సినాప్సిస్ అయ్యి ఇవి చూస్తే మీకు వెంటనే క్వాడ్రాటిక్ పాలినామియల్ తెలిసిపోవాలి. అలాగే డిగ్రీ 2 అనుకున్నాము. కెన్ హ్యావ్ మోస్ట్లీ 2 జీరోస్, గరిష్టంగా 2 శూన్యాలు మాత్రమే ఉంటాయి. అలాగే దీని యొక్క ఎగ్జాంపుల్ 2x² + 3x + 4 ఇలా చెప్పుకోవచ్చు. తర్వాత ఏం చెప్పుకున్నాము, జనరల్ ఫార్మ్ సాధారణ రూపము ax² + bx + c వేర్ a not = 0. అలాగే షేప్ ఏం చెప్పుకున్నాము, పెరాబోలా అంటే పరావలయము. ఇవి క్వాడ్రాటిక్ పాలినామియల్. సో థ్యాంక్ యూ గైస్. మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. నెక్స్ట్ క్లాస్లో మరలా కలుద్దాం.